ఓకే రవికుమార్ గారు, రైట్. నాగార్జున గారు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ అయితే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, నోటిఫికేషన్ రిలీజ్ చేశాము, విడతల వారీగా ఇస్తూ పోతాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నిరుద్యోగుల వాయిస్ కూడా మీరు విన్నారు, ఏం చెప్తారు సార్? 2023లో గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ మారక ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, కాస్కో కేసీఆర్ నిన్ను తొక్కుకుంటా వస్తా, నేను సీఎంగా లేదంటే మా గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తొక్కల. నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారిని భుజాల మీద ఎక్కించుకొని, వాళ్ళ పార్టీని భుజాల మీద ఎక్కించుకొని ఇంటింటికి తిరిగి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, మాకు జాబులు ఇస్తా అంటున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి మా దగ్గర ఛాయ్ తాగిపోయారు, అఫ్కోర్స్ ఛాయ్ బిల్ మేమే కట్టినలే అని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత ఒక్క ఛాన్స్ నిరుద్యోగుల మొహం చూసి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క గ్యాంగ్కి ఒక్క ఛాన్స్ ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారు? ఉద్యోగాలు రాలేదంటే ఉద్యోగాలు వచ్చినాయి. నాడు కేసీఆర్ గారు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి పదే ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఇదేసారి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మేము అధికారం రాంగ్లోనే ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాము, నా ఇంట్లో నాకు ఉద్యోగం వచ్చింది, అలాగే మా బ్రదర్ కొండల రెడ్డికి వచ్చింది, అలాగే మా ఇంకొక బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి వచ్చింది అని వారి ఇంట్లో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చా ఈ రోజు ఆయన బయట పెట్టాలి సార్. ఆయన బయట పెట్టి గతంలో ఏదైతే కేసీఆర్ గారు అన్నారో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఏందని చెప్పి ఈయన బయటకు వచ్చి మాట్లాడాలి. దాంతో పాటు సార్ మనం కొన్ని స్పందిస్తే, ఎస్ ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే దాదాపు 19,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదే దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, నిరుద్యోగులు సమ్మెలో మారి మీరు ముందు చదువుకోండి అంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి మీరు చెప్పిన మాట ప్రకారం ఏదైతే పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇంకో పోస్టులు కానీ ఖాళీగా ఉన్నాయో అవి యాజ్ టీజ్ గా మీరు రిలీజ్ చేస్తే వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు. ఇందాక మా సోదరులు చూపిస్తున్నారు, సమయం 8-9 అవుతుంది, ఇంత రాత్రి కూడా ఇంకా అక్కడ స్టూడెంట్లు రోడ్డు మీద ఉండి చదువుకుంటున్నారంటే ఎవరు దేశ ద్రోహులు, ఎవరో దేశాన్ని ప్రేమిస్తున్నారు, దేశం కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు కష్టపడుతూ నిరసన కూడా ఎవరిని తిట్టకుండా, గతంలో మనం చూసాం కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ధర్నాల్లో రాష్ట్రోకోలో ఢిల్లీ దళాలుగా పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి కానీ వాళ్ళ ఇంట్లో సభ్యులను కానీ లేదా భరతమాతను కానీ రాముని కానీ దేవుళ్ళు కానీ ఎలా దిట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కానీ ఇక్కడ ఉండి లేదంటే వారి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయడం చాలా సపోర్ట్ చేశారు. కానీ మా మిత్రులు, మా సోదరులు ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పటికీ చదువుకుంటా కూడా, అయ్యా మీరు ఇచ్చిన మాట నిలబెట్టండి, మీరు ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో అట్లీస్ట్ ఆ 2 లక్షలు భర్తీ చేయలేకపోయినా కానీ 20,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 20,000 కానిస్టేబుల్ పోలీస్ జాబులు ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ అయ్యన్నా భర్తీ చేయండి అని మా నిరుద్యోగులు కోరుకుంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడి స్పందించలేదు సార్. ఇంకా చూస్తే మనమందరూ వీళ్ళు ఇచ్చిన 7,000-8,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పోలీసు ఉద్యోగాలు కాదు సార్. అందులో 5,000 మాత్రమే పోలీసు ఉద్యోగాలు, రిమైనింగ్ ఉద్యోగాలు ఏవైతే డిఫరెంట్ శాఖలకు ఉన్న ఉద్యోగాలు సార్. అందులో కామెడీగా వీళ్ళు మెగా నోటిఫికేషన్ చెప్తున్నారు కదా సార్. ఒక చిన్న జోగు చెప్తారు సార్, డిప్యూటీ జైలర్ ఫీమేల్ పోస్ట్ వీళ్ళు రిలీజ్ చేసింది ఎంత అంటే ఒక్క పోస్ట్ సార్, ఒక్క పోస్ట్ రిలీజ్ చేసి వీళ్ళు మెగా జాబ్ మేల్ అని చెప్పేసి గుండెలో బాదుకుంటూ రేవంత్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు, ఏది ఫీమేల్ పోస్ట్ ఒక్క రిలీజ్ చేసి ఈరోజు వాళ్ళు మెగా జాబ్ కి నోటిఫికేషన్, అది మెగా నోటిఫికేషన్ కదా సార్, అది దగా నోటిఫికేషన్ సార్. అది మళ్ళీ చెప్తున్నాను. ఇంకపోతే ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పందించాలి. దేశం కోసం బూతులు తిట్టిన వాళ్ళను, దేశం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళని తిట్టడం కానీ లేదంటే దేవుళ్ళు తిట్టడం కానీ చేయడం కాదు. ఈ రోజు ఏదైతే మీరు ధర్నా చౌకులు కానీ లేదంటే అశోక్ నగర్ లాంటి మీరు ఛాయ్ తాగాల మరి వాళ్ళకి హామీలు ఇచ్చారో, ఇక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కరెక్ట్ గా స్పందిస్తుందా లేదా వచ్చి ఒకసారి చూసిపోతే అప్పుడు మీకు భావ ప్రకటన స్వేచ్ఛ జరిగింది. ఎలాగైతే మీరు మా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర 4-5 గంటలు ధర్నా చేశారో అప్పటికి మేము అరెస్ట్ చేయకుండా చూస్తా పోలీసులు ఉంటే ప్లీజ్
సార్ మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాకు మైలేజ్ వచ్చని చెప్పి ఆ రాహుల్ గాంధీ గారు బతిరాడకుండా అప్పుడు మేము తీసుకెళ్ళాం. సో మేము అలా భావ ప్రజ్ఞ స్వేచ్ఛ ఇస్తే ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? స్టూడెంట్ హాస్టల్ దగ్గర కానీ, స్టూడెంట్స్ రూమ్ దగ్గర కానీ పోలీసులు పంపించి కనీసం వాళ్ళ వాయిస్ వినిపిస్తుంటే కూడా మీరు వినిపించడానికి మీకు రైట్ లేదు, ఇది నా ఒక్కడి సొత్తు మాత్రమే, నా మరమణ సొత్తు మాత్రమే, మేము మాత్రమే తెలంగాణలో తినాలి, మేము మాత్రమే జాబులు తెచ్చుకోవాలి, మాకు మాత్రమే రైట్ ఉండే అనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నారు సార్. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సార్. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనవడికి చపాతీలో పూరిలో ఇంకోటి చేసేస్తున్నాడు, ఏం పర్లా, మీకు ప్రేమ ఉంది మీరు చేసుకోండి. మరి ఆ సమయం మీరు అంత ఖాళీగా ఉంటే ఒక్కసారి అశోక్ నగర్ వచ్చి మా మిత్రుల దగ్గర కూర్చొని అయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా, అంతా ఓకేనా, 3 పూట్ల తింటున్నారా, తినడానికి డబ్బులు లేవు కదా, మేము ఏం చేయాలి, ఏ నోటిఫికేషన్ మీకు రిలీజ్ చేయాలని చెప్పి ఒక్క 5 నిమిషాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారికి సమయం ఎందుకు దొరకట్లేదని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్. ఓకే నాగార్జున గారు, చాలా ఒకటి మాట్లాడదాం అనేది మా డిమాండ్ అన్న. రమ్మను, రేవంత్ రెడ్డి గారు వస్తారు, మంత్రులు వస్తారు, రమ్మను, ఛాయ్ తాగుకుంటూ మాట్లాడదాం. మీరు అన్నది నిజమే. మాకు 4 అడుగులు. కాంగ్రెస్ నుంచి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం రవికుమార్ గారు వస్తాం, ఒక్క నిమిషం. కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం, అసలు వాళ్ళు ఏం చెప్తారనేది మనం వినాలి కదా. డెఫినెట్ గా నెక్స్ట్ వెంటనే మీ దగ్గరకు వస్తాను. చెప్పండి 30 సెకండ్స్ మేడం. చెప్పండి. మాకు అశోక్నాథ్ చౌరస్తా నుంచి అంటే చిక్కపల్లి లైబ్రరీ నుంచి 4 అడుగుల దూరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓడియన్ మాల్కి వచ్చిన వ్యక్తి మా దగ్గరికి రాలేదు, అంటే మా అవసరం అయిపోయింది. ఆ రోజు కూడా మమ్మల్ని 4 గంటలకు తీసుకుపోయి మా అవసరం అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాతో అవసరం అయిపోయింది, ఉద్యోగులతో పట్టించుకోవట్లేదు అనేది మా. ఓకే, సీఎం మీకు టైం ఇవ్వట్లేదు అనేది మీ బాధ, అంతే కదా? శ్రీనివాస్ గారు, ఇంత తక్కువ నోటిఫికేషన్ ఇస్తున్నారు, అస్సలు మేము ఒప్పుకోమంటున్నారు. విన్నారు కదా, అందరి వర్షన్ విన్నారు. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ నుంచి ఉన్నారు, బీజేపీ వర్షన్, బీఆర్ఎస్